హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 1018 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,290 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 309 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,071 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లు కొంచెం ఎక్కువగానే ఫాలో అయ్యాయి. స్మాల్ క్యాప్ అయితే 3.45% వరకు కరెక్ట్ అయింది. అదే మిడ్ క్యాప్ అయితే 3% వరకు కరెక్ట్ అయింది. ఈరోజు మార్కెట్ ఇంతలాగా ఫాలో అవడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐడిఆర్ డేటా చెక్ చేస్తే నిన్న ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 2,400 crores వరకు సెల్ చేశారు. డిఏఎస్ 1,500 కోట్ల వరకు బై చేశారు. యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారి దగ్గర నుంచి మనకి డైలీ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఆయన 25% టారిఫ్లు అల్యూమినియం అండ్ స్టీల్ మీద వేస్తానని చెప్పారు. అది కాకుండా కార్స్, చిప్స్ అండ్ ఫార్మాసిటికల్ మీద కూడా టారిఫ్లు పెంచాలని చెప్తున్నారు. అండ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే వేరే కంట్రీ మీద వాళ్ళ మీద ట్యాక్స్ ఏ విధంగా అయితే వేస్తారో యుఎస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాయని చెప్తున్నారు. ఈ విధంగా చూస్తే మన ఇండియా యుఎస్ మీద 9.5% వరకు టారిఫ్లు వేస్తుంది. సో యుఎస్ మన మీద 3% వరకునే వేస్తుంది. ఈ విధంగా మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని మన ఈరోజు మార్కెట్లో కొంచెం ఎక్కువ సివియర్ ఫాల్ జరిగింది. అండ్ గోల్డ్ కూడా డైలీ మార్కెట్ హైస్ టచ్ చేస్తుంది. రీటైలర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని సేఫ్ అసెట్ సైడ్స్కి అయినా మూవ్ చేస్తున్నట్టు ఉన్నారు. అందుకే గోల్డ్ డైలీ ఆల్ టైమ్ హైస్ హిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ బోర్డ్కి సిద్ధార్థ్ లాల్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్వీఎన్ఎల్కి సౌత్ వెస్ట్ రైల్వే నుంచి 335 crores ఆర్డర్ వచ్చినట్టుగా, దీనికి L1 బిడ్డర్గా ఎంపికైనట్టుగా చెప్తున్నారు. ఇందులో హుబ్లీ నుండి మైసూర్ డివిజన్కి కవచ్ సిస్టమ్ని ఎక్విప్మెంట్ చేయడానికి వాళ్ళకి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఆర్బీఐ ఓఎంఓ పర్చేజెస్ ద్వారా 20,000 కోట్లు ఫిబ్రవరి 13న మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆ 20,000 కోట్లని 40,000 కోట్లుగా రివైజ్ చేస్తూ రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ నైకే Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూ 6.7% అప్సైడ్కి మూవ్ అయింది. నెట్ ప్రాఫిట్ 60% అప్సైడ్కి మూవ్ అయింది ఇయర్-ఆన్- ఇయర్ కంపారిజన్లో. అండ్ ఎబిటా కూడా 42% అప్సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ కూడా 6.2% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూ ఇయర్-ఆన్- ఇయర్ కంపారిజన్లో 13.9% అప్సైడ్కి మూవ్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా 49% అప్సైడ్కి మూవ్ అయింది. ఎబిటా కూడా 24% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ 13.9% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ పతంజలి ఫుడ్స్ Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూస్ ఇయర్-ఆన్- ఇయర్ కంపారిజన్లో 15% అప్సైడ్కి మూవ్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ కూడా 71% అప్సైడ్కి మూవ్ అయింది. ఎబిటా కూడా 57% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ 5.9% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ నాల్కో Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూస్ 39.3% అప్సైడ్కి మూవ్ అయ్యాయి ఇయర్-ఆన్- ఇయర్ కంపారిజన్లో. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 470 crores రిపోర్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ప్రజెంట్ 1,566 crores రిపోర్ట్ చేసింది. అండ్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 23% రిపోర్ట్ చేస్తే ప్రజెంట్ 49.9% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.